సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 11వ నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ను పోలీసులు దాదాపు 3.5 గంటల పాటు విచారించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ ఎంతో నిబ్బరంగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. తొక్కిసలాటతో తనకు సంబంధం లేని విధంగా స్పష్టం చేసినట్లుగా సమాచారం. పోలీసులు చెప్పిన వెంటనే తాను థియేటర్ నుంచి బయటకు వెళ్లినట్టు అల్లు అర్జున్ వివరించినట్లుగా తెలుస్తోంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేసినప్పుడు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ తొక్కిసలాటకు సంబంధించి థియేటర్ యాజమాన్యం మొదలు సినిమా నిర్మాతలు, హీరో వరకు మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఇందులో హీరో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేయగా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా బన్నీని పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించారు. విచారణ సందర్భంగా పోలీసులు మొత్తం 12 ప్రశ్నల్ని బన్నీకి సంధించినట్లు తెలిసింది. బెనిఫిట్ షో సందర్భంగా సినిమా క్రూ ఎవరు థియేటర్ కు రావద్దని పోలీసులు థియేటర్ యాజమాన్యానికి చెప్పిన విషయం మీకు తెలుసా అని పోలీసులు ప్రశ్నించగా తనకా విషయం తెలియదని బన్నీ బదులిచ్చారని తెలిసింది. పోలీసుల అనుమతి లేకుండా సినిమా టీం సంధ్యా థియేటర్ కు రావద్దన్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించిన పోలీసులు అనుమతి లేకున్నా ఎందుకు థియేటర్ కు వచ్చారని ప్రశ్నించారని సమాచారం. గతంలో ఎన్నిసార్లు సంధ్యా థియేటర్ కు సినిమా చూసేందుకు వచ్చారని అడిగినట్లు తెలిసింది. సంధ్యా థియేటర్ లో మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు, కుటుంబ సభ్యులతో పాటు మీకు సెక్యూరిటీగా ఎంతమంది వచ్చారని ప్రశ్నించి వారి వివరాలు తీసుకున్నట్లు తెలిసింది. మీరు థియేటర్ కు రావడం వల్లే తొక్కిసలాట జరిగింది, దీనికి మీ సమాధానం ఏంటని అడగ్గా తొక్కిసలాటతో తనకు సంబంధం లేదని బన్నీ బదులిచ్చినట్లు తెలుస్తోంది. మీరు చేతులు ఊపుతూ ర్యాలీగా ఎందుకు థియేటర్లోకి ప్రవేశించారని ప్రశ్నించగా ఒక్కసారి అభిమానులకు కనిపిస్తే వారు ప్రశాంతంగా ఉంటారని అలా చేసినట్లు చెప్పారని తెలిసింది. తొక్కిసలాట జరిగినా థియేటర్ నుంచి ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, ఆ తరువాత తెలిసిన వెంటనే బయటకు వెళ్లిపోయినట్లు అల్లు అర్జున్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు తమ బాధ్యతలు నిర్వర్తించకుండా మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం అని ప్రశ్నించగా పోలీసులకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని, వారి విధులను అడ్డుకోలేదని బన్నీ వారికి స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. చనిపోయిన బాధితుల కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడుతున్నారా, వారితో టచ్ లో ఉన్నారా అని కూడా అడిగినట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఆ రోజు సంఘటన జరిగినప్పటి వీడియోలు చూపిస్తూ ప్రశ్నలు వేసినట్లు తెలిసింది.